కెమెరామెన్ చాయ్ చల్లారి బంద్ తాగరా. ఏదో తెలియకుండా ఊరొచ్చేసాం ఫ్రెండ్స్. కార్లో పడుకున్నా. మమ్మల్ని క్షమించండి. వస్తుందిరా ఒక చుక్క. ఇగో షూటింగ్ స్టార్. అరే పేస్ట్ చేయండి రా. లోకేష్ ఈ వ్యూ చూడరా సారీ సైడ్ కి లెఫ్ట్ సైడ్ లా కొండనే కొండరా. వాటర్ వస్తున్నాయి అన్నట్టు. హలో మామ, నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వ్లాగ్. చాలా రోజుల తర్వాత ఒక లాంగ్ వీడియో అయితే తీస్తున్నాను అనమాట. ఈ రోజు మా ఫ్రెండ్స్ తో కలిసి మేమైతే శ్రీశైలం అయితే వెళ్ళిపోతున్నాం. సో ఇంకా మేము ముగ్గురం అయితే మా ఇంటి దగ్గర నుంచి స్టార్ట్ అయ్యి మా ఫ్రెండ్ వాళ్ళ ఇంటికి అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా అక్కడ నుంచి అయితే కార్ లో వెళ్ళాలి. మేము వెళ్ళేసరికి అయితే కొంచెం లేట్ అయింది అనమాట. అప్పటికి మా ఫ్రెండ్స్ అయితే మా కోసం వెయిటింగ్. ఇంకా మేమైతే ఇక్కడ నుంచి 12 కి అయితే స్టార్ట్ అయిపోయాం. సో గైస్ మనం అయితే కార్ ఎక్కేసాం. మన వాళ్ళు అయితే స్టార్ట్ అయిపోయాం. హాయ్ చెప్పరా. హాయ్ బ్రో. బాగా ఎక్సైట్మెంట్ ఫీల్ అవుతుంది. హాయ్. సో మొత్తానికి మేమైతే ఒక 8 మంది అయితే వెళ్తున్నాం అనమాట. ఇంకా కార్లో అయితే 6 మంది ఉన్నారు. ఇంకో 2 అయితే ఆన్ ద వే పికప్ చేసుకోవాలి. 150 అనవయ్యా ఏడు పెట్టిన ఇది మొత్తం పప్పల్ బ్యాగ్ ఇంది మొత్తం తిన్నాడు స్నాక్స్ రా. ఇంకా అలా కార్ డిక్కి మొత్తాన్ని బ్యాగులతో నింపేసి ఇంకా మా ప్రయాణం అయితే స్టార్ట్ చేసాం అనమాట. సో ఇంకా మేము అలా స్టార్ట్ అయ్యేసరికి 12:30 అయితే అయిందనమాట. ఇంకా అలా వెళ్ళే దారిలోనే బాలనగర్ లో పెట్రోల్ అయితే కొట్టించేసి ఇంకా మేమైతే మళ్ళీ స్టార్ట్ అయిపోయాం. అలా మేము స్టార్ట్ అయ్యి 80 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత కలవకుర్తి అనే ఒక విలేజ్ పక్కన టీ స్టాల్ ఉంటే అక్కడైతే ఆగాం. ఇప్పుడు తింటాం అప్పుడే. ఇంకా అలా కొద్దిసేపు ఫ్రెండ్స్ అందరం ముచ్చట్లు వేసుకుంటూ టైం పాస్ అయితే చేసాం అనమాట. ఇంకా అక్కడ లొకేషన్ బాగుంది కదని చెప్పి ఫ్రెండ్స్ అయితే అందరం కలిపి ఫోటో దిగుదాం అనుకున్నాం. అయితే మా వాడు ఫోటో దిగుతుంటే వెనకాల మా మధుగాడు ఏమో థియేటర్స్ వేస్తున్నాడు. ఏం చేస్తున్నాడు రాడు కార్లో. ఒక పక్క మేము అందరం ఫొటోస్ దిగుతుంటే మా లోకేష్ గడ్ ఏమో కార్లో ఏముందా తిన్నాను అని చెప్పి మొత్తం ఎతికేస్తున్నాడు. హలో ఫ్రెండ్స్. ఇంకా అలా కలవకుర్తి నుంచి స్టార్ట్ అయ్యి ఒక 20 కిలోమీటర్స్ ట్రావెల్ చేసిన తర్వాత మళ్ళీ దిండి రిజర్వాయర్ దగ్గర అయితే ఆగాము. వస్తున్నాడు మా మధ్యలో ఉండాలి మొత్తం లాస్ట్కి వెళ్ళండి. చూసారా సార్ డబుల్ యాక్షన్. మేము దిండి రిజర్వాయర్కి వెళ్ళేసరికి నైట్ 3:30 అయింది అనమాట. ఇంకా అక్కడ ఏముండదు కాబట్టి ఇంకా మళ్ళీ అక్కడ నుంచి స్టార్ట్ అయ్యి ఇంకా మన ఘాట్ రోడ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వెళ్ళిపోయాము. ప్రెసెంట్ మనం ఘాట్ రోడ్ ఎంట్రన్స్ గేట్ దగ్గర ఉన్నాం అనమాట. మేము ఎంట్రన్స్ గేట్ దగ్గరికి వచ్చేసరికి ఎర్లీ మార్నింగ్ 4 అయితే అయింది అనమాట. ఇక్కడ గేట్ ఏమో మార్నింగ్ 6 కి ఓపెన్ చేస్తారు. అంటే ఇక్కడ 2 hours అయితే ఇక్కడ టైం పాస్ చేయాలి. ఇంకా ఈ గ్యాప్ లో చక్కగా ఒక స్లీప్ వేసేస్తా. ఇంకా పొద్దున్నే ఫ్రెష్ గా స్టార్ట్ అయిపోవచ్చు. నీకు ఈ నమస్కారం పెట్టాల్సి ఇక్కడ కనిపించే కోతులు చేతులు ఏం కనిపిస్తే అవి లాగేసుకుంటున్నా. అయితే మా లొక్కి గారి చేతిలో బనానా ఉంది, అది ఎక్కడ లాగేసుకుంటా అని చెప్పి వాడే మింగేశాడు. హలో గైస్, ఇప్పుడు పైన చూడండి. మీరు ఎప్పుడు చూడండి చుక్కలు ఇప్పుడే చూస్తున్నారు. ఆడ చుక్క లేదు బొక్క లేదు. ఒక చుక్క ఇగో షూటింగ్ స్టార్. ఇంకా సర్లే 2 hours టైం ఉంది కదా పడుకుందాం అంటే నిద్ర రాక ఇంకా అక్కడ సోదేసుకుంటూ బయట అయితే కూర్చున్నాం అనమాట. మేము ఇలా బయట కూర్చుంటే మా వాళ్ళేమో లోపల మంచిగా స్లీప్ వేస్తారు. అలా నేను కూడా కొద్దిసేపు స్లీప్ వేసి ఎర్లీ మార్నింగ్ అలా లేచి అలా తిరుగుతూ ఉంటే కార్ మీద ఒక అంకుల్ అయితే మంచి పడుకున్నాడు. ఇంకా మార్నింగ్ టైం చూస్తే ఏమో 6 అయింది అనమాట. గేట్స్ అయితే ఓపెన్ చేశారు. ఆపోజిట్ సైడ్ నుంచి అయితే బస్సులు వచ్చినాయి. అయితే ఒక షుగర్ పేషెంట్ గడు కార్ అడ్డంగా పెట్టేసేసరికి మొత్తం మళ్ళీ ట్రాఫిక్ జామ్ అయిపోయింది. అలాగా మొత్తానికి ట్రాఫిక్ దాటుకొని ఇంకా అలా ముందు కొంచెం ట్రావెల్ చేస్తే మహబూబ్ నగర్ లో ఉన్న అమరాబాద్ టైగర్ రిజర్వ్ ఎంట్రన్స్ గేట్ దగ్గరికి అయితే వచ్చాము. ఇక్కడ నుంచి మనకైతే మొత్తం అంతా ఫారెస్ట్ ఏరియా ఉంటది అనమాట. ఇక్కడ నుంచి అయితే మొత్తం వ్యూ బాగుంటుంది, చూసేయండి.
సో మామ మనం మొత్తానికి డ్యామ్ కిందకైతే వచ్చేసాం అనమాట. ఇక లొకేషన్ అయితే చాలా బాగుంది. ఇంకా సమ్మర్ లో వచ్చాం కాబట్టి ఇప్పుడు ఇలా అయితే ఉంది. అదే మంచిగా వర్షాకాలంలో వచ్చి డ్యామ్ గేట్లు అయితే ఎత్తుతారు, ఇంకా అదిరిపోద్ది. నేను మా ఫ్రెండ్స్ తో కలిసి ఇంత దూరం రావడం ఇదే ఫస్ట్ టైం అనమాట. ఇప్పటిదాకా అయితే శ్రీశైలం డ్యామ్ ని ఫోటోస్ వీడియోస్ చూడటమే కానీ ఇప్పుడే డైరెక్ట్ గా చూస్తున్నాను. ఇప్పుడు మనం ఈ కృష్ణానదిలో త్వరగా ఫ్రెష్ అయితే మనం అయితే టెంపుల్ దగ్గరికి అయితే వెళ్ళాలి. లొకేషన్ బాగుంది కదా అని వీడియో తీసుకుంటున్నాం. అసలు డెడికేషన్ అంటే మా లొకేషన్ ఉండాలి. ఎందుకు క్లాస్ వింటున్న విద్యార్థి ఇంకా అలా నదిలో కొన్ని సాహసాలు చేసి మేమైతే ఫ్రెష్ అయ్యి ఇంకా టెంపుల్ కి అయితే స్టార్ట్ అయిపోయాం అనమాట. మేము ఫ్రెష్ అయ్యి ఒక 5 minutes కూడా కాలేదు, అప్పుడు ఎన్ని చెమటలు వస్తున్నాయి. ఇక్కడైతే ఎండ అయితే మామూలుగా లేదు, చాలా ఘోరంగా ఉంది. ఇంకా అలా మేము టెంపుల్ కి వెళ్ళే దారిలో మాకైతే అక్కడ కనిపించారనమాట. మా లోకి గాని ఒక ఆట ఆడుకున్నారు. అరే జల్లి ఒకేసి కాడెక్కేయాలి. ఇదే గణపతి శ్రీల దర్శనం చేసుకోవాలి. సో గైస్ మనం అయితే టెంపుల్ రోడ్ కి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట. ఇంక మనకైతే ఎంట్రన్స్ లో ఫస్ట్ అయితే మనకి సాక్షి గణపతి దేవాలయం అయితే కనిపిస్తుంది. ఈ టెంపుల్ యొక్క ప్రత్యేకత ఏంటంటే ఎవరైతే భక్తులు శ్రీశైలం వస్తారో వాళ్ళ పేర్లని కైలాసంలో ఉన్న శివుడికి సాక్ష్యంగా చెప్తారని భక్తుల నమ్మకం, అంటే లైక్ అటెండెన్స్ లాగా. సో ఇంకా మాదైతే సాక్షి గణపతి దర్శనం అయితే అయిపోయింది అనమాట. ఇప్పుడైతే ఇక్కడ నుంచి మనం మెయిన్ టెంపుల్ కి అయితే వెళ్ళాలి. ఇంకా మేమంతా మెయిన్ టెంపుల్ దగ్గర రావడానికి టైం ఏమో 9 అయింది అనమాట. ఇక్కడ నుంచి నడుచుకుంటూ మనం ఆలయం లోపలికైతే వెళ్ళాలి. ఇంకా మనం ఆలయం లోపలికి వెళ్ళాలంటే మన దగ్గర ఎలాంటి ఎలక్ట్రానిక్ గ్యాజెట్స్ అయితే ఉండదు అనమాట. ఇంకా నా ఫోన్ తీసుకెళ్లి లాక్ రూమ్ లో అయితే పెట్టేశాను. మేము టెంపుల్ లోపలికి వెళ్ళేసరికి టైం ఏమో 9:30 అయింది అనమాట. ఇంకా 1 hour దర్శనం అయితే అయిపోయింది. ఇంకా మేము తిరిగి 10:30కి అయితే బయటకు వచ్చేసి ఇంకా లడ్డు కౌంటర్కి వెళ్ళి ప్రసాదం కూడా తీసేసుకున్నాం. ప్రసాదాలన్నీ తీసుకున్న తర్వాత అన్నదానం పెడుతున్నారంటే మేము అందరం అయితే అన్నదానం తిందామని చెప్పి వెళ్ళాం అనమాట. అలా వెళ్ళి లైన్ లో నుంచున్న తర్వాత 1 hour అయితే మధ్యలో ఆపేశారు. తర్వాత లోపల పంపించి చూస్తే ఇక్కడ మొత్తం అంతా బంతి భోజనాలతో అంతా సిద్ధం చేసి పెట్టారు అనమాట. ఇంకా కడుపు నిండా తినేసాము. ఇంకా మొత్తానికి ఎలా అయితేనే దర్శనంతో పాటు భోజనం కూడా సూపర్ గా అయినాయి అనమాట. ఇంకా అలానే ఇక్కడ నుంచి అయితే మేము ఇప్పుడు శిఖర దర్శనం కోసం అయితే కొండ మీదకి అయితే వెళ్తున్నాము. మనం అలా కొండ మీదకి వెళ్తున్నప్పుడు శ్రీశైల దేవస్థానానికి మీకు వెల్కమ్ అని చెప్పి ఒక బోర్డు కనిపిస్తుంది అనమాట, పెద్ద నంది విగ్రహంతో. చాలా బాగుంటుంది అది. సో ప్రెసెంట్ ఇప్పుడు మేమైతే కొండ మీద ఉన్నాం అనమాట. ఇప్పుడు ఆ పైకి మెట్లు ఎక్కితే అక్కడ అయితే మనకి శిఖర దర్శనం ఒక చిన్న నంది విగ్రహం అయితే ఉంటది. ఇక్కడ ఉన్న ఎండకైతే అసలు చెప్పులు లేకుండా అయితే కింద నడవలేకపోతున్నాము. ఇంకా మేము అయితే మెట్లు ఎక్కుతూ పైకి అయితే వెళ్తున్నాము. అరే 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 ఈ వ్యూ చూడరా సారి సైడ్ కి లెఫ్ట్ సైడ్ లా కొండనే కొండరా. ఇప్పుడు మనం అయితే శిఖర దర్శనం దగ్గర ఉన్నాం అనమాట. దాని పక్కకున్న మెట్లని ఎక్కితే మనకైతే చిన్న నంది విగ్రహం అయితే కనిపిస్తుంది. అలా నంది యొక్క కొమ్ముల నుంచి చూస్తే మనకి శ్రీశైలం ఒక గోపురం కనిపిస్తుంది. ఇలా చూడడం వల్ల మనకి మోక్షం లభిస్తుందని భక్తుల నమ్మకం. ఇంకా అలానే ఈ కొండ మీద మనకు ఒక చిన్న బైనోకులర్స్ అయితే కనిపించింది అనమాట. దాని నుంచి చూస్తే మనకి 4 గోపురాలు అయితే మంచి క్లారిటీగా కనిపిస్తాయి. ఇలా చూడాలంటే మనం 10 రూపాయలు అయితే పే చేయాలి. సో ఇంకా మొత్తానికి ఇక్కడ శిఖర దర్శనం కూడా అయిపోయింది అనమాట. ఇక్కడ నుంచి చూస్తే అసలు వ్యూ అయితే మామూలుగా లేదు. శ్రీశైలం మొత్తం అంతా భలే ఉంది. అసలు వ్యూ మొత్తం రికార్డ్ చేద్దామంటే పైన ఎండలకి కింద నా ఫోన్ అయితే మొత్తం అంత మటాస్ అయితే అయిపోయింది అనమాట. ఫోన్లు అయితే పనిచేయడం ఆగిపోయినాయి. ఇంకా అలా అందరం కిందకు వచ్చిన తర్వాత ఫ్రెండ్స్ అందరం కలిసి ఒక గ్రూప్ ఫోటో అయితే దిగాం అనమాట. ఎలా ఉందో కమెంట్ చేసేయండి. ఇంకా మేము ఇక్కడ నుంచి రిటర్న్ అయితే అయిపోతున్నాం అనమాట. ఎందుకంటే ఇక్కడైతే ఎండలు మామూలుగా లేవు, చాలా ఘోరంగా ఉన్నాయి. ఎక్కడికైనా తిరుగుదామంటే అసలు ఓపికే లేదు మాకైతే. ఇంకా అలా రిటర్న్ లో డ్యామ్ దగ్గర ఆగి కొన్ని ఫొటోస్ అయితే దిగాం అనమాట. ఇంకా అక్కడ లొకేషన్ బాగుందని చెప్పి కొంచెం వీడియో తీసాను. ఎలా ఉందో చూసేయండి. ఇంకా అలా స్టార్ట్ అయ్యి అమరాబాద్ టైగర్ రిజర్వ్ కూడా దాటేసాం అనమాట. ఇంకా అలా గుడికి వెళ్తే ఇప్పుడేమో మార్నింగ్ ఫుల్ గా ఎండ్ ఉంది. ఇప్పుడేమో రిటర్న్ అవుతుంటే ఫుల్ గా వర్షం అయితే పడుతుంది. అలా మేము వెళ్ళే దారిలోనే మళ్ళీ దిండి రిజర్వ్ దగ్గర అయితే ఆగాం అనమాట. ఎందుకంటే నైట్ అయితే మొత్తం చీకటికి ఏం కనిపించలేదు కాబట్టి మళ్ళీ ఇప్పుడు మొత్తం చూద్దామని చెప్పేసి వెళ్తున్నాం అనమాట పైకి అయితే. వ్యూ ఉంది మావా, వ్యూ అసలు అదిరిపోయింది. మేము ఎర్లీ మార్నింగ్ 5కి వచ్చాం అనమాట. 5 or 3:30 3కి వచ్చాం అనమాట. ఆ టైంకి అసలు యాక్చువల్గా
మొత్తం చీకటి ఏమీ లేకుండే. అసలు నేను ఇప్పుడు వరకు దిండి రిజర్వాయర్ అనే పేరే వినలేదు. ఫస్ట్ టైం అన్నమాట ఇక్కడ రావడం. నేను కొన్ని రీల్స్ లో చూసాను, ఆ డ్యామ్ మీద నుంచి వాటర్ వచ్చేటప్పుడు ఇక్కడ వ్యూ అయితే ఇంకా బాగుంటుంది. ఇంకా అలా వర్షం పడుతుండే, దాంతో పాటు ఉరుములు మెరుపులు వస్తుండే. సరే ఇంకా రికార్డ్ చేద్దాం అని చెప్పి ఫోన్ తీసాను. ఇంకా అప్పుడే ఒక పెద్ద మెరుపు వచ్చిందిరా. సో ఇంకా మేము ఇక్కడ దిండి రిజర్వాయర్ నుంచి అయితే మళ్ళీ రిటర్న్ అయితే స్టార్ట్ అయిపోతున్నాము. నైట్ మేము ఎక్కడైతే కాఫీ కోసం ఆగామో మళ్ళీ ఇప్పుడైతే టీ బ్రేక్ కోసం అదే షాప్ దగ్గర ఆగాము. ఇప్పుడు మేము రిటర్న్ వెళ్లే దారిలోనే ఒక టెంపుల్ అయితే ఉందన్నమాట. ఆ టెంపుల్ పేరే మైసిగండి మైసమ్మ టెంపుల్. ఇంకా ఆఖరిగా ఈ టెంపుల్ కూడా దర్శనం చేసుకుని మేము మళ్ళీ రిటర్న్ అయితే అయిపోయాము. ఇంకా మేము రిటర్న్ అయ్యి హైవే ఎక్కేసరికి అయితే టైం 6 అయితే అయిందనమాట. ఇంకా మొత్తానికి ఎలా అయితేనే మేము అనుకున్న ట్రిప్ అయితే హ్యాపీగా వెళ్ళి వచ్చేసాము. మామ మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి మీకు ఎలా అనిపించిందో కమెంట్ అయితే చేసేయండి. ఇంకా అలాగే మన ఛానల్ కి సబ్స్క్రైబ్ అయితే చేసేసుకోండి. ఇంకా మా వాళ్ళకి బై చెప్పేసి ఇంకా మేమైతే ఇంటికి వెళ్ళిపోతున్నాము. సరే మరి మళ్ళీ వీడియోలో కలుద్దాం. ఉంటాను. బాయ్.